ఆ చేతికంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు. తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు. అబ్బా, ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభమాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వస్తే దశమస్కంధంలో. అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు. భిక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది. అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ అమృత రసాన్ని పెట్టారు. పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మీ విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు. అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు. కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికి